నరేంద్ర మోదీ గారికి 75 సంవత్సరాలు పూర్తయిపోయాయి 2025 సెప్టెంబర్లోనే. అప్పుడే చాలామంది ఈయన రిటైర్మెంట్ ప్రకటిస్తారా లేదా అని చూశారు. ముఖ్యంగా ప్రతిపక్షం వాళ్ళైతే ఈయన రిటైర్మెంట్ ప్రకటిస్తే కనీసం మనకైనా విముక్తి దొరుకుతుందేమో అన్న విధంగా చాలామంది ఎదురు చూశారు. కానీ ఆయన రిటైర్మెంట్ ప్రకటించలేదు. ఎందుకంటే అంతకు ముందు మోహన్ భాగవత్ గారు బీజేపీలో ఆ సిద్ధాంతాల ప్రకారం 75 సంవత్సరాలు దాటినటువంటి వారు ఎవరు కూడా రాజకీయాల్లో ఉండడానికి లేదు, ప్రత్యక్ష రాజకీయాలు అంటే యాక్టివ్గా ఉండడానికి లేదు అన్న విధంగా మాట్లాడారు. అదేవిధంగా అద్వానీ గారు మిగతా వాళ్ళు కూడా రిటైర్మెంట్ చేశారు కదా, మరి ఇప్పుడు ఏంటి అన్న విధంగా మాట్లాడితే మోహన్ భాగవత్ గారి విషయంలో అంటే నరేంద్ర మోదీ గురించి మాట్లాడాడేమో అని చాలామంది అనుకున్నారు. అందుకు సెప్టెంబర్లో ఆయన పుట్టినరోజు అయినప్పుడు ఇక రిటైర్మెంట్ ప్రకటిస్తారేమో అనుకున్నారు. కానీ అదేమీ జరగలేదు. చాలామంది 1000 కళ్ళతో ఎదురు చూశారు ఒత్తులు వేసుకొని మరి. కానీ దాని గురించి బీజేపీ మాట్లాడలేదు, ఎవరు మాట్లాడలేదు. అయితే ఇప్పుడు న్యూఢిల్లీలో జరిగినటువంటి 9వ పరీక్షా పే చర్చ కార్యక్రమంలో ఈ విషయం గురించి నరేంద్ర మోదీ గారు క్లియర్గా చెప్పేశారు. 75 సంవత్సరాలు పూర్తయ్యాయి కదా, మరి మీరు రిటైర్మెంట్ ప్రకటిస్తారా అని ఒక ప్రశ్న ఎదురైనప్పుడు ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే 2025 సెప్టెంబర్లో తన 75వ పుట్టినరోజు జరుపుకున్నప్పుడు ఒక వ్యక్తి నాకు ఫోన్ చేసి మాట్లాడాడు, మరి రిటైర్మెంట్ ప్రకటిస్తున్నావా, 75 సంవత్సరాలు అయిపోయినాయి కదా అంటే నేను అప్పుడు ఏం సమాధానం చెప్పానంటే ఇంకా 25 సంవత్సరాలు ఈ దేశం కోసం చేయాల్సినటువంటి పనులు ఉన్నాయని మాత్రమే చెప్పాను. అంటే మీకు అర్థమైంది అనుకుంటా అన్న విధంగా ఆయన మాట్లాడారు. అంటే నాకు ఇంకా 100 సంవత్సరాలకి ఇంక 25 సంవత్సరాల సమయం ఉంది, నా రిటైర్మెంట్ గురించి మీరు ఎవరు ఆందోళన చెందొద్దు, ఎవరు మాట్లాడాల్సిన అవసరం లేదు, ఇంకా చాలా పనులు ఉన్నాయి అన్న విధంగా ఆయన మాట్లాడారు. ఒకవేళ బీజేపీ సిద్ధాంతం ప్రకారం 75 సంవత్సరాలే కాదన్నమాట అయితే ఎవరు లేదు, కానీ అది బీజేపీ కూడా ఒప్పుకుంటుంది. కానీ ఇప్పుడు నరేంద్ర మోదీ లాంటి వ్యక్తి రాజీనామా చేసిన, రాజకీయాల నుంచి తప్పుకున్న చాలా పెద్ద గందరగోళం ఏర్పడుతుంది. ఒక స్థిరమైనటువంటి ఒక దృఢమైనటువంటి రాజకీయం ప్రభుత్వం ఈరోజు మన దేశంలో ఉన్నాయి. ఆయన ఇప్పుడు కనుక తప్పుకుంటే అది మొత్తం అల్లుకొల్లాలం అవుద్ది. బహుశా అమిత్ షా ఉండొచ్చు, లేకపోతే యోగి ఆదిత్యనాథ్ ఉండొచ్చు, లేకపోతే నితిన్ గడ్కరీ గారు ఉండొచ్చు, కానీ స్థిరమైన రాజకీయాల విషయంలో అవి చాలా చెల్లు చెదరైపోతాయి. బీజేపీలోనే లొకలొకలు ప్రారంభమవుతాయి. అందుకే అలాంటి అదును కోసమే చూస్తున్నారు ప్రతిపక్షం వాళ్ళు, మిగతా వాళ్ళు. కాబట్టి ఇలాంటి సమయంలో భారతదేశం ఒక స్థిరమైనటువంటి నాయకత్వంలో ఉందని ప్రపంచం నమ్మడం వల్ల ఈరోజు పెట్టుబడులు వస్తున్నాయి. అలాగే భారతదేశంలో కూడా అన్నీ కూడా శాంతంగానే ఉన్నాయి. ఏమాత్రం మార్పు జరిగినా అలజడి రేగుతుంది. కాబట్టి ఇప్పుడు బీజేపీ సిద్ధాంతాల కంటే కూడా దేశం యొక్క సిద్ధాంతాలు ముఖ్యం, దేశం యొక్క ప్రయోజనాలు ముఖ్యం. కాబట్టి ఇప్పుడు ఆయన రిటైర్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరికైనా నొప్పి ఉంటే మీరు ఆ నొప్పిని భరించండి, తప్పేమీ లేదు. ప్రతిపక్షాలకు చెప్తున్నాం.